కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 8వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన వారము ఆదికాండము 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు మనం ధ్యానించాం. దాని తర్వాత వచనాలని ఇప్పుడు మనం ధ్యానించబోచున్నాం. నోవహు అతని కుటుంబము అన్ని రకాల ప్రాణులన్నీ కూడా జతలు జతలుగా ఆ ఓడలోనికి ప్రవేశించాయి. వారు ఓడలోనికి ప్రవేశించిన తరువాత ఇంచుమించు 270 రోజులు అయిపోయింది. ఓడలోనికి ప్రవేశించిన తరువాత 7 రోజులకు వర్షం కురవడం ప్రారంభమైంది. 40 రాత్రింబగళ్ళు వర్షం కురిసింది. 7 + 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం కురిసిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోయి పర్వతాలు కనబడే స్థాయికి రావడానికి, ఓడ అరారతు పర్వతం మీద నిలిచి ఉండడానికి 150 రోజులు పట్టింది. 7 + 40 + 150. 7వ నెల 17వ తారీఖున ఓడ అరారతు పర్వతం మీద నిలిచింది. ఆ తరువాత 10వ నెల మొదటి దినమున నోవహుకి ఆలోచన కలిగింది, ఎంతవరకు నీళ్లు తగ్గిపోయాయి చూద్దాం, బయట పరిస్థితి ఎలాగుందో అని కిటికీ తెరిచిన రోజు 10వ నెల మొదటి దినమున. అంటే ఇంచుమించు 270 రోజులు నోవహు అక్కడ వరకు ఓడలో ఉన్నాడు. 270 రోజుల తరువాత కిటికీ తెరిచి బయట పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆలోచన కలిగింది. అప్పటికే చాలా రోజులు వెయిట్ చేశాడు. 40 రాత్రింబగళ్ళు వర్షం కురుస్తుంది అన్నాడు దేవుడు, అంతే. ఓడలోనికి ఎప్పుడు ప్రవేశించాలో చెప్పాడు, కానీ ఓడలో నుండి ఎప్పుడు బయటికి రావాలో దేవుడు ముందే చెప్పలేదు. బహుశా 40 రాత్రింబగళ్ళు వర్షం కురిసిన వెంటనే ఇక నోవహు యొక్క ఎదురుచూపు ప్రారంభమై ఉంటుంది. ఎప్పుడు ఓడలో నుండి బయటికి వస్తాం. మనిషికి ఎన్ని సౌకర్యాలు ఉన్నా 4 గోడల మధ్య ఉండలేడు. మీరు బాగా ఆలోచించి చూడండి. కరోనా టైంలో అన్నీ ఇంటికి తెచ్చి పెడతాం, ఇంట్లోనే ఉండండి, 4 గోడల మధ్య ఉండండి అంటే ఎంత ఇబ్బందికరంగా ఉన్నదో ప్రతి ఒక్కరూ అనుభవించారు దాన్ని. అన్ని సౌకర్యాలు ఉన్నా మనం 4 గోడల మధ్యలో ఉండలేము. నోవహు ఇన్ని దినములు అయిపోయింది. 7 రోజుల ముందే ఓడలోనికి ప్రవేశించాడు. 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది. 150 రోజులు ఇంకా ఓడలో నుండి ఎదురు చూస్తున్నాడు. నీళ్ళు ఎప్పుడు తగ్గిపోతాయి, మేము ఎప్పుడు బయటికి వస్తాం, ఎప్పుడు బయటికి రావాలి అన్న ఆలోచన ఉంది. కానీ ఎదురు చూస్తూ ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయో బయట అని చూస్తుంటే ఇంకా కనుచూపు మేర అన్ని నీళ్ళే కనబడుతున్నాయి. 150 రోజులు వెయిట్ చేశాడు వర్షం ఆగిపోయిన తర్వాత కూడా. అంటే ఎదురు చూపు అనేది కొన్నిసార్లు మనని ఎంతో విసుగు తెప్పిస్తుంది. వెయిటింగ్ అనేది చాలా చిరాకుగా ఉంటుంది మనిషికి. 4 గంటలకు ట్రైన్ వస్తుంది అని అంటే 4 గంటలకు రాలేదు, 1 గంట లేట్ అని తెలిసింది అనుకోండి, ఎంత కోపం వచ్చేస్తుందో. ఎవరైనా 10 నిమిషాల్లో వస్తానన్నారు, రాలేదు, గంట సేపు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వెయిటింగ్ అనేది మనిషికి నచ్చదు. కానీ కొన్నిసార్లు దేవుడు వెయిటింగ్లోనే మనకు పాఠాలు నేర్పిస్తాడు. ఎన్నో పాఠాలు మన వేచి చూడంలోనే తెలుసుకోగలుగుతాం. మన ఓర్పు పరీక్షింపబడుతుంది, మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఉదాహరణకు అబ్రహాముకి దేవుడు సంతానాన్ని ఇస్తానని ఎప్పుడు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు అబ్రహాము ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది? 25 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. అంటే వెయిటింగ్ అనేది దాంట్లో దేవుడు నేర్పించే పాఠాలు ఉంటాయి. ఓడలోనికి ప్రవేశించమన్న దేవుడు టైం చెప్పాడు, డేట్ చెప్పాడు, కానీ ఎప్పుడు బయటికి రావాలో దాని గురించి ముందే నోవహు చెప్పలేదు. ఇక ఎదురు చూడాలంతే. సరే, ఈ ఇన్ని రోజులు ఎదురు చూసిన తర్వాత నోవహుకి ఎందుకో ఆలోచన వచ్చింది, ఒకసారి బయట పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని. నోవహు కిటికీ తెరిచిన తర్వాత బయటున్న పరిస్థితిని తెలుసుకోవడానికి 2 పక్షులను ఉపయోగించాడు. మొట్టమొదటిగా కిటికీలో నుండి ఒక కాకిని బయటికి పంపాడట. మనం 5వ వచనం నుండి మళ్ళీ చూద్దాం. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.
40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి, అంటే ఈ 270 రోజులకు మళ్ళీ ఇంకొక 40 రోజులు యాడ్ చేయాలి, 310 రోజులు ఇంచుమించు, ఎగ్జాక్ట్గా కాకపోయినా 310 రోజులు వెయిటింగ్ అంటే మామూలు విషయం కాదండి. ఓడలో ఎన్ని సౌకర్యాలున్నా ఇంచుమించు 1 సంవత్సరం పాటు నోవహు ఓడలోనే ఉన్నాడు. అయితే ఆ కిటికీ తెరిచి బయటికి చూశాడు. ఒక కాకిని వెలుపలికి పోవెడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి, కానీ ఎందుకో నోవహు కాకిని ఎన్నుకున్నాడు. ఆ కాకిని కిటికీలో నుండి బయటికి పంపించేశాడు. ఏం ఎక్స్పెక్ట్ చేశాడో మరి దాని నుండి. బహుశా నోవహు ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, ఇది బయటికి వెళ్ళిందంటే ఇప్పుడు వస్తుందో రాదో, రాకపోవచ్చేమో అనుకొని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడేమో. కాకి బయటికి వెళ్ళింది, అది ఇటు అటు తిరుగుచు మరలా రిటర్న్ రాలేదు. ఆ తరువాత పావురాన్ని పంపించాడట మరలా. 8వ వచనం చూడండి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవెడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. కాకిని పంపాడు, ఆ కాకి మళ్ళీ రిటర్న్ రాలేదు. ఆ తర్వాత పావురాన్ని పంపాడు. ఆ పావురం అంతా తిరిగి కాలు పెట్టడానికి దానికి స్థలం దొరకలేదు. అంటే ఎక్కడ చూసినా నీళ్ళే, కాలు పెట్టడానికి స్థలము లేనందున అది మరలా తిరిగి ఓడ యొద్దకు వచ్చేసింది. ఇక్కడ మనకు ప్రశ్న ఎదురవుతుంది, కాకి వెళ్ళింది కదా, అది రిటర్న్ రాలేదు, పావురం వెళ్ళి ఎందుకు రిటర్న్ వచ్చేసింది? కారణం ఏంటి? పావురంకేమో కాలు పెట్టడానికి స్థలం దొరకలేదట. మరి పావురానికి కాలు పెట్టే స్థలం దొరకనప్పుడు కాకి కూడా దొరకద్దు కదా. అక్కడ ఏ చెట్టో ఏ కొండనో ఇంకా దానికి దొరకలేదు. మరి కాకి వెళ్ళినప్పుడు కూడా కాలు పెట్టే స్థలము దొరకకూడదు కదా. కాకి ఎందుకు రిటర్న్ రాలేకపోయిందంటే దానికి కాలు పెట్టే స్థలం ఎక్కడో దొరికింది. ఎక్కడ దొరికి ఉంటుంది అంటే అప్పటికే ఎన్నో వేల మంది చనిపోయి ఉంటారు, వారి శవాలు తేలుతూ ఉంటాయి. కాకికి ఏం కావాలి? ఆ కులిపోయిన శరీరాలు కావాలి. సంవత్సరం పాటు నోవహుతో పాటు ఆ కాకి ఉన్నా దాని గుణం మారలేదు. సంవత్సరం పాటు ఎక్కడ డెడ్ బాడీస్ దొరకలేదు దానికి ఇష్టమైన ఆహారము సంవత్సరం పాటు నోవహు ఓడలో దొరకలేదు. ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో బయట ఎన్నో శవాలు బహుశా నీళ్ళలో తేలుతూ ఉంటాయి. వాటిని తినుకుంటూ అక్కడక్కడ గడుపుకుంటూ అది అక్కడే ఉండిపోయింది. మీరు అక్కడ కాకిని గుర్చిన వర్ణన చూస్తే 7వ వచనం చూడండి. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఇటు అటు తిరుగుచుండెను అన్న మాట ఇంకొకరిని గురించి రాయబడింది బైబిల్లో. ఎవరిని గురించో జ్ఞాపకం ఉందా? ఇటు అటు తిరుగుచుండెను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చుతావని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. భూమి మీద ఇటు అటు తిరుగుచు, సాతానును గురించి చెప్పబడిన మాట ఇది. దేవుడు సాతాను అడుగుతున్నాడు, సాతాను ఎక్కడి నుండి వస్తున్నావు అని అంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు వచ్చి. ఎన్నో వచనంలో ఉంది యోబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో సాతాను గురించి ఇటు అటు తిరుగుచుండెను. కాకి ఇటు అటు తిరుగుచుండెను అన్న వచనం ఎన్నోది? మరి ఎట్లా ప్యారలల్గా కలిసిందో తెలియదు. అది 7వ వచనమే. ఈ కాకి సాతాను యొక్క లక్షణాలను కొన్ని ఇక్కడ కనుపరుస్తూ ఉంది. బయటికి వెళ్ళిన కాకి మరలా ఓడలోనికి రాలేదు. అది అక్కడే ఉన్న పరిస్థితుల్లో ఆనందించడం మొదలుపెట్టింది. దానికి ఇష్టమైన ఆహారం అక్కడ దొరికేసరికి ఇటు అటు తిరుగుకుంటూ అక్కడే ఉండిపోయింది. కానీ పావురాన్ని పంపినప్పుడు అలా ఉండలేకపోయింది. పావురానికి కాకికి మధ్య కొన్ని లక్షణాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఈరోజు మనుషులలో కూడా అవే లక్షణాలు కనబడుతూ ఉంటాయి. దీని మీద ఎంతోమంది ఇప్పటివరకు ప్రసంగికులు ఎంతో
సందేశాలు ఇచ్చారు. చదువుతున్న మనకు కూడా సులభంగా అర్థమైపోయేది అది. అదేం మర్మంగా ఉంచబడినది కాదు. బహుశా క్రైస్తవ సమాజానికి బాగా అర్థమయ్యే వచ్చిన భాగం ఇది. విశ్వాసులలో రెండు రకాలు, ఒకటి కాకి స్వభావము, మరొకటి పౌరపు స్వభావం. కాకి స్వభావం ఏంటి అంటే ఈ సంఘ సహవాసంలో ఎన్ని రోజులున్నా మరలా బయటికి వెళ్ళగానే లోకస్తులాగానే ప్రవర్తించడం, ప్రాచీన స్వభావాన్ని మరలా వ్యక్తపరచడం. ఈ దాదాపు 300 పైన రోజులు ఈ కాకి ఏం తిని బ్రతికింది? మిగతా పక్షుల్లాగానే అది ఏ విత్తనాలు తినుకుంటూ ఏ ఆహారము అన్ని పక్షులు తినే ఆహారాన్ని తినుకుంటూ ఉంది. 300 రోజులు ఆహార పదార్థాల యొక్క మార్పిడి జరిగినా, పద్ధతి మారినా, మరలా బయటికి వెళ్ళగానే పరిస్థితి ఏంటి? అదే పాత జీవితం. చాలామంది జీవితాలలో ఇదే పొరపాటు జరుగుతూ ఉంటుంది. సంవత్సరం పాటు చర్చకు వచ్చినా, అందరి విశ్వాసుల సహవాసంలో వారు ఉన్నా, కొన్నిసార్లు బయటికి విడిచినప్పుడు, బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరలా అదే పాత జీవితంలోనికి వెళ్ళిపోవడం, అదే పాత అలవాట్లతో జీవితాన్ని గడిపేయడం. ప్రాచీన స్వభావం ఇంకా చావదు చాలామంది జీవితాలలో. మీరు ఎన్ని సంవత్సరాల నుండి చర్చకు వస్తున్నారో అనేది కాదు ముఖ్యం. మీ ప్రాచీన స్వభావం చచ్చిపోయి నవీన స్వభావాన్ని ధరించుకున్నారా లేదా? ఎన్ని ప్రసంగాలు విన్నారనేది ముఖ్యం కాదు, ఎన్ని పొరపాట్లను సరిదిద్దుకోగలిగారు మీ జీవితాల్లో. ఎన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం ఉన్నాయి కాదు, ఎన్ని వాక్యాలు ఆచరిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. జీవితంలో మార్పు రాకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు సంఘ సహవాసంలో ఉన్నా వ్యర్థమే. నోవహుతో పాటు ఇన్ని దినములు ఉన్నా కూడా ఏం మార్పు రాలేదు ఆ కాకి. దాని స్వభావం మారలేదు. అదే స్వభావం బయటికి వెళ్ళి అదే పీనుగులను, అదే చచ్చిపోయిన శివాలని తినుకుంటూ బ్రతకడం, నిర్జీవ క్రియలను అనుసరించుట అన్నదానికి సాదృశ్యంగా కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మారుమనసు పొందిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మునుపు చీకట్లో బ్రతికారు, ఇప్పుడు వెలుగు సంబంధులుగా బ్రతకండి. ఆ అంధకార క్రియలను విసర్జించండి. ఆ ప్రాచీన స్వభావమును చంపివేసుకోండి, నవీన స్వభావమును ధరించుకోండి అని పౌలు తన పత్రికలో ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు గ్రహించండి. దేవుని మందిరానికి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నారు కదా, దేవుని వాక్యాన్ని ఎన్నో ఏళ్ల నుండి వింటున్నారు కదా. సంఘ సహవాసంలో ఉన్న మీరు ఏ మార్పుని మీ జీవితాల్లో చూశారు? ఒకవేళ మీరు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే, ఉద్యోగరీత్యా కానీ ఇంకే కారణాన్ని బట్టి కానీ సంఘ సహవాసం నుండి మీరు ఒకవేళ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మీరు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అనుకోండి, అక్కడ ఎలాంటి సంఘ సహవాసం దొరకదు, అక్కడ విశ్వాసుల సహవాసమే దొరకదు. అలాంటి స్థలాలకు మీరు వెళ్ళి మీ భక్తిని కాపాడుకోగలరా? ఇప్పుడు అందరి మధ్యలో బాగానే ఉన్నారు. ఆ కాకి మిగిలిన పక్షులతో పాటు ఓడలో ఉన్నంతసేపు బహుశా ఏ విధమైన దాని ప్రాచీన స్వభావాన్ని కనపరచలేదు. ఇక్కడ కాదు కనపరిచేది, ఇక్కడ అందరం బాగానే ఉంటాము. విశ్వాసుల మధ్యలో విశ్వాసుల్లాగానే ఉన్నట్టు కనబడతారు. కానీ ఎప్పుడు విశ్వాసు యొక్క జీవితం బయటపడుతుంది? నీవు నిజమైన విశ్వాసవేనా లేదా నటనా జీవితాన్ని జీవిస్తున్నావా ఎప్పుడు అర్థమవుతుందంటే, నువ్వు సంఘ సహవాసం నుండి కొన్నిసార్లు ఎక్కడైనా దేవుడు ఒంటరిగా ఉండే సమయానికి పంపుతాడు, దేవుడే పంపిస్తాడు. ఇక్కడ నోవహే ఆ కాకిని బయటికి విడిచినట్లు దేవుడే సంఘ విశ్వాసులను పరీక్షించడానికి కొన్నిసార్లు ఆయన చేతుల మీదుగానే బయటికి పంపిస్తాడు. ఎక్కడ సంఘ సహవాసం దొరకని ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. నిన్ను ప్రోత్సహించేవారు ఉండరు, నీకు వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, నువ్వు ఏదైనా పొరపాటు చేస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగేవాళ్ళు ఉండరు. ఇక నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటావు? చుట్టూ భయంకరమైన శోధనలు అలుముకొని ఉంటాయి. నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు ఇంకా కనుపరుస్తావా లేదా దాన్ని పూర్తిగా చంపుకొని అలాంటి పరిస్థితుల్లో మరలా దేవుని వద్దకు తిరిగి వస్తావా? దేవుడు పరీక్షించే సమయాలు వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఉన్న చోటనే ఉంటాను అనుకోకండి. ఇప్పుడు ప్రపంచమంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. అంటే ఒకప్పుడు ఒక ఊర్లో పుట్టామంటే చచ్చేదాకా అదే ఊర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని నేను అడుగుతున్నాను, మీరు పుట్టిన ఊర్లోనే ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు? ఈ డే వరకు నేను ఏ ఊర్లో పుట్టానో ఆ ఊరు నుండి ఈ రోజు వరకు అదే ఊర్లో ఉన్నాను. చాలా అరుదుగా కనబడతారు. మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నాం, ఎక్కడో పెళ్ళి. ఈరోజు ఒక స్థలంలో ఉంటామన్న గ్యారంటీ
లేదు. ఒకప్పుడు ఉండేది, మనం పుట్టామంటే 4 తరాల వరకు అదే ఊర్లో 4 ఇల్లులు ఉన్నాయంటే ఒక సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ 400 ఇల్లులు అవే మా వాళ్ళే అండి, మా బంధువులే, అందరు అక్కడే ఉండిపోయి సెటిల్ అయిపోవడం. ఇప్పుడు అలా లేదండి. అక్కడ నుండి పల్లెటూరులో నుండి పట్టణాల వరకు పిల్లలు వెళ్ళి చదువుకోవడం, ఆ తరువాత విదేశాలకు వెళ్ళే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. సో గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంలో ఏ రోజైనా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా నీ భక్తి జీవితము అక్కడ పరీక్షింపబడుతుంది అన్న సంగతి మర్చిపోకండి. బయటికి వెళ్ళినప్పుడు అన్యజనుల మధ్యలోనికి మీరు వెళ్ళినప్పుడు మీ స్వభావాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నారు అది చాలా ప్రాముఖ్యం. ఇన్ని రోజులు మీరు ఏం నేర్చుకున్నారో బయట పరీక్షింపబడే సమయం వచ్చినప్పుడు దాన్ని చూపించగలరా, ఆ పరీక్షలో నెగ్గగలరా అనేది ప్రశ్న. కాకి అక్కడికి వెళ్ళి సాటిస్ఫై అయిపోయింది, తృప్తి పడిపోయింది. దానికి కావలసిన ఆశ, దాని ఆశ తీర్చుకోగలిగిన సమయం వచ్చేసింది. కానీ పావురం పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. పావురము పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతుంది. దేవుడు ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు, పవిత్ర పక్షులు, అపవిత్ర పక్షులని కొన్ని డివైడ్ చేసి వారికి వివరణ ఇచ్చాడు. లేవియకాండం 11వ అధ్యాయంలో కూడా అపవిత్రమైన పక్షులను గురించి కొన్ని లిస్ట్ రాయబడింది. దాంట్లో ప్రతి విధమైన కాకి అపవిత్రమైన పక్షులలో చేర్చబడింది. అంటే ఒక కాకి అపవిత్రతకు సాదృశ్యంగా ఉంటే పావురం దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అయితే ఈ పావురము కూడా దానంతట అదే ఓడలో నుండి బయటికి వెళ్ళలేదు. ఎవరు పంపించారు? నోవహే ఆ ఓడలో నుండి దాన్ని బయటికి పోవిడిచెను. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, కొన్నిసార్లు దేవుడే మనని బయటికి పోవిడుస్తాడు, బయటికి వెళ్ళే పరిస్థితులను దేవుడు ఇస్తాడు. కొన్ని స్థలాలకు దేవుడే మనల్ని పంపుతాడు, కొన్ని పరిస్థితుల మధ్యలోనికి దేవుడే మనల్ని పంపుతాడు. ఇన్ని రోజులు సురక్షితంగా ఉన్నాం, కొన్నిసార్లు దేవుడు బయటికి పంపిస్తాడు. ఆ బౌండరీస్ నుండి బయటికి పంపించినప్పుడు నువ్వు పరీక్షింపబడతావు. ఈ పావురం వెళ్ళింది కాకిలాగా ఎక్కడ పడితే అక్కడ కాలు పెట్టడానికి ఇష్టపడలేదు. అది కాలు పెట్టుటకు దానికి చోటు దొరకలేదు. ఒక విశ్వాసి పరిశుద్ధపరచబడిన తర్వాత, తన బ్రతుకు మార్చబడిన తర్వాత, పరిశుద్ధతలో జీవిస్తున్న విశ్వాసి ఎక్కడ పడితే అక్కడ కాలు పెట్టడు. మరలా వెళ్ళి పాపం చేస్తున్న వాళ్ళతో కూర్చోడు, మరలా వెళ్ళి వైన్ షాప్లో కూర్చోడు, మరలా వెళ్ళి పాపపు క్రియలు ఉన్న చోటుకి వెళ్ళి అడుగు పెట్టలేడు అక్కడ. అదేంటి సార్ 30 ఏళ్ళు నువ్వు తాగుబోతువు, నువ్వు ఈరోజు ఏదో కొత్తగా నాకేం వాసన పడదు అన్నట్టు చేస్తున్నావంటే అంతే. మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత అంతకు మునుపు ఎంత భయంకరమైన బానిసత్వంలో ఉన్నా ఇప్పుడు నాకు అది పడదు అనే పరిస్థితి వస్తుంది. కాలు పెట్టడానికి చోటు దొరకదు. అంటే ఒక్క క్షణము కూడా అక్కడ వెయిట్ చేయలేము. ఒకప్పుడు అందరితో కలిసి ఎంజాయ్ చేసినట్టు ఉన్నాం, కానీ ఈరోజు వెళ్ళి ఒక్క క్షణము కూడా పాపం మధ్యలో నిలబడలేము. దేవుని వాక్యం చేత జీవితాలను కట్టుకున్న వారు పాపములో ఒక 5 నిమిషాలు కూర్చొని వద్దామనే ఆలోచనే రాదు. 5 నిమిషాలు కాదు, ఒక్క సెకండ్ కూడా అక్కడ నేను ఉండలేను. ప్రాణం తలడిల్లిపోతుంది, వెంటనే అక్కడ నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. మీ జీవితంలో అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీ పాత స్నేహితులు కలిసినప్పుడు, మీ పాత బంధువులు కలిసినప్పుడు, మీ పాత జీవితము ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితుల్లోని మరలా మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆకర్షింపబడుతున్నారా? అక్కడ ఉండలేక ఒక్క క్షణము కూడా నేను అక్కడ ఉండలేను అనుకుంటూ వెంటనే తిరిగి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రక్షింపబడి మారు మనసును పొంది బంధకాలను విడుదల పొంది ఎన్నో అలవాట్లను విడిచిపెట్టి దేవుని నమ్ముకొని మరలా పాత ఫ్రెండ్స్ మళ్ళీ గెట్ టుగెదర్లు ఈ మధ్య బాగా జరుగుతున్నాయన్న. ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్. మా 10వ తరగతి చదువుకున్న స్నేహితులంతా ఒకసారి కలుసుకుందాం. ఓకే, కలవడంలో తప్పేం లేదు. మా చిన్నప్పటి స్కూల్ మేట్స్ అందరం కలుసుకుందాం. ఇప్పుడంతా మీడియా ద్వారా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. సరే, కనెక్ట్ కాగానే ఏం చేస్తున్నారు? నెక్స్ట్ అందరికీ వివాహాలు అయిపోయాయి, పిల్లలు అయిపోయారు, అందరం కలిసి ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. సరే, ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టుకుని ఏం పార్టీ చేసుకుంటున్నారు అంటే ఇక లోకంలో ఉన్న పార్టీలు ఏంటి? ఇక తినుడు తాగుడు, అంతకుమించి ఏం లేదు. సరే, ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావు, సరే అలాంటి పరిస్థితులు వచ్చాయి, అలాంటి సందర్భాల్లో నువ్వు వెళ్ళాల్సి వచ్చింది, ఏం చేస్తావు? వాళ్ళు పాత ఫ్రెండ్స్ సార్ మళ్ళీ కాదంటే మనసు నొప్పించబడుతుందేమో, వాళ్ళ కోసం ఒక్కరోజు, ఒక్క క్షణము, ఒక్క పూట అని అనుకుంటున్నావేమో. చాలు ఆ ఒక్క పూట నువ్వు ఓడిపోవడానికి, నీ పరిశుద్ధతను కోల్పోవడానికి ఆ ఒక్క సందర్భం సరిపోతుంది. నిజంగా మారు మనసు పొందినవాడు ఇక చీకటి ప్రపంచంలో ఒక్క క్షణం కూడా ఉండలేడు. కాలు పెట్టడానికి చోటు దొరకదు.
అన్నీ తిరుగుతాడు ఆయన కూడా. ఈడు పావురము ఒక చోట ఉండలేదు, అది కూడా బహుశా ఉదయం నుండి సాయంకాలం వరకు బాగా తిరిగి తిరిగి ఉంటుంది, కాలు పెట్టడానికి ఎక్కడైనా స్థలము దొరుకుతుందేమో అని. ఎందుకంటే పావురం అనుకున్న కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అది మనం చూసే దూరం కన్నా చాలా దూరం చూడగలుగుతుందట, చాలాసేపు ఆకాశంలో ఎగరగలుగుతుంది, దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంతసేపు ఎగిరినా, అంత దూరము చూడిచినా ఎక్కడ దానికి అనుకూలమైన కాలు పెట్టే స్థలం దొరకలేదు. ఇక విశ్రాంతి దొరకడానికి ఎక్కడ స్థలము లేనందున అది మరలా తిరిగి నోవహు యొద్దకు వచ్చెను. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, రక్షింపబడిన విశ్వాసికి బయట ప్రపంచంలో ఎక్కడా విశ్రాంతి ఉండదు. ఎన్ని స్థలాలకు తిరిగినా లాస్ట్కి విశ్వాసం ఎక్కడ పరిగెత్తుకుంటూ వస్తాడు? కీర్తనాకారుడు అంటాడు, దేవా నీ పొందే నాకు ధన్యకరము, అన్ని తిరిగి వచ్చేసాను నాయన, ఎక్కడ నాకు విశ్రాంతి లేదు. విశ్వాసికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. బయటికి వెళ్ళి ఒకసారి పరీక్షించరండి, ఇక్కడే ఉండడం కాదు, బయటికి వెళ్ళి పరీక్షించండి. విశ్వాసి వెళ్తాడు, అన్నీ పరీక్షిస్తాడు, అన్ని చోట్లకు వెళ్తాడు, సినిమా థియేటర్ చూస్తాడు, బయట చూస్తుంటాడు, అబ్బో పరిస్థితులు వేరేలాగున్నాయి, అక్కడ వైన్ షాప్ కనబడుతుంది, అమ్మో ఈ పరిస్థితి చాలా డేంజరస్గా ఉంది, కొన్ని గృహాలకు వెళ్తాడు, అమ్మో ఇక్కడ సమాధానం లేదు. అన్నీ పరీక్షించి లోకంలో ఏవేవి మనుషులు ఆనందాన్ని ఇచ్చే స్థలాలు అనుకుంటున్నారో విశ్వాసి అన్నిటిని చూస్తాడు, కానీ ఏది అతనికి సంతోషాన్ని ఇవ్వదు. అన్నిటినీ పరీక్షించి మరలా తిరిగి నేను ఏ స్థలం నుండి బయటకు వచ్చానో ఆ స్థలానికి వెళ్ళడమే క్షేమం, అక్కడే నాకు క్షేమం అనుకొని రిటర్న్ తిరిగి వస్తాడు దేవుని సన్నిధికి. ఇలాంటి సందర్భమే ఆసాపు భక్తుని జీవితంలో జరిగింది. మనం 73వ కీర్తన చూస్తాం. 73వ కీర్తన మనకందరికీ బాగా సుపరిచితమే. ఆసాపు అనే భక్తుని కీర్తన ఇది. ఆయనని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, మనసుని స్వతంత్రతతో చుట్టూనున్న భక్తిహీనుల జీవితాలని పరీక్షించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ ఆసాపు భక్తిహీనులందరినీ చూసి మనసులో చాలా నొప్పించబడ్డాడట, బాధ అనిపించిందట. దేవా నేను ఇంత భక్తిగా జీవిస్తున్నాను, నాకేం ఆశీర్వాదం లేదు, నా చుట్టూనున్న వారు అసలు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, పైగా దేవునికి విరోధముగా మాట్లాడే వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు సుఖంగా బతుకుతున్నారు, వాళ్ళకే కష్టాలు లేవు, వాళ్ళకే ఇబ్బందులు లేవు అని చుట్టూనున్న అన్యజనులను చూసుకుంటూ అదే సురక్షితమైన స్థలం అనుకున్నాడట. అనుకొని మనసులో సనుక్కుంటా ఉంటే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన ఒక చోటుకి ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటో చూపించాడు. ఇదిగో ఈరోజు వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారు అనుకుంటున్నావు కదా, వాళ్ళ గమ్యం ఎలా ఉండబోతుందో చూడంటే, వాళ్ళు కాలు జారుటకు సిద్ధంగా ఉండే స్థలంలో ఉన్నారు. ఇప్పుడు సుఖంగా కనబడుతున్నారు నీకు, కానీ రేపు వాళ్ళ గమ్యం ఏంటి అనంటే ఒక భయంకరమైన లోయలో పడబోతున్నారు, వారి నిత్య నాశనానికి వెళ్ళబోతున్నారు. మరి నీకు కూడా అదే కావాలా? ఇప్పుడు చూసే ఆనందాన్ని చూస్తున్నావు నువ్వు, ఆహా కాకి వెళ్ళింది రిటర్న్ రాలేదంటే ఎంత ఎంజాయ్ చేస్తుందో నువ్వు అనుకుంటున్నావు, అది ఎంజాయ్ చేస్తుందని. కానీ గమ్యం ఏంటో తెలుసా? ఆ చనిపోయిన పీనుగులతో పాటు అది కూడా రేపు చనిపోబోతుంది, అది కూడా నాశనం కాబోతుంది. కానీ నీ బ్రతుకుని దేవుడు ప్రత్యేకపరిచాడని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆ భక్తిహీనుల యొక్క గమ్యాన్ని దేవుడు చూపించిన తర్వాత ఆసాపుకు అర్థమైపోయింది. అన్నీ వెతికి లాస్ట్కి ఆయన చెప్పిన కన్క్లూజన్ ఏంటో 73వ కీర్తన 28వ వచనం. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నా సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నాకైతే అని అన్నాడంటే చుట్టూ అందరినీ చూశాడన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆశ్రయంగా మారింది. లోకస్తులందరూ ఒక్కొక్క దాంట్లో ఆనందిస్తున్నారు. నేను కూడా అలాగుంటే బాగుండు అన్న ఆలోచన అతనికి కూడా వచ్చింది. కానీ దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తరువాత, వారి గమ్యాన్ని ఆసాపు చూసిన తరువాత, ఆ పై వచనాల్లో కూడా అంటాడు 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కరలేదు. అబ్బా ఎంత గొప్ప మాట! ఈ మాట ఎంతమంది పలకగలరు? దేవా ఆకాశమందు నీవు నాకుండగా ఇంకా ఈ లోకంలో ఏదియూ నాకు అక్కర్లేదు. అన్నీ తిరిగేసి వచ్చాను ఆయన, అన్నీ చూసేసి వచ్చాను, ఎక్కడా నెమ్మది లేదు. అన్నీ తిరిగి లాస్ట్కి మనిషి ఎక్కడికి రావాలి? దేవుని చేతిలోనికే రావాలి. ఆసాపుకు అర్థమైపోయింది, దేవుడు అలా చూడడానికి పర్మిషన్ ఇచ్చాడు. భక్తిహీనులను చూడు అనగానే చూశాడు, చూడగానే ఆకర్షింపబడ్డాడు. కానీ తర్వాత రియలైజ్ అయ్యి తన గ్రహింపు వచ్చిన తర్వాత, నాకైతే నీ పొందే ధన్యకరం, నిన్ను
నిన్ను కౌగిలించుకొని ఉండడమే, నీ చేతి నీడ క్రింద ఉండడమే నా క్షేమం అని మంచి నిర్ణయానికి వచ్చేసాడు. సొలొమోనుకు కూడా దేవుడు ఛాన్స్ ఇచ్చాడండి. సొలొమోను కూడా దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. సొలొమోనికి ఐశ్వర్యాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, అన్నీ ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చాడు. సరే ఏం చేస్తావో చేసుకో. సొలొమోను చేయవలసిందంతా చేశాడు. ప్రసంగి గ్రంథంలో రాస్తాడు కదా, 2వ అధ్యాయంలో మనం చూస్తే, నా కంటికి ఇంపైనది ఏది అది నేను చేయకుండా ఉండలేదు, నా దృష్టికి ఇది ఆకర్షణీయంగా కనబడిందంటే అది నా జీవితంలో ఉండాల్సిందే, నా హృదయానికి ఏ ఆశ కలిగితే ఆశ తీర్చుకోకుండా నేను ఉండలేదు అంటాడు. ఆయన ఏమేమి సాధించాడో, ఏమేమి గొప్ప పనులు చేశాడో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడుతుంది. ద్రాక్ష తోటలు తొలిపించుకున్నాడు, పనివారిని సంపాదించుకున్నాడు, ఎంతోమందిని వివాహం చేసుకున్నాడు, ఎంతోమందిని ఉపపత్నులను ఉంచుకున్నాడు. శారీరకంగా, భౌతికంగా ఏవేవి లగ్జరియస్ లైఫ్ అనుకున్నారో మానవుడు అన్నీ అనుభవించాడు. అన్నీ అనుభవించి లాస్ట్కి తెలుసుకున్నాడు ఏంటంటే, అసలు ఇది ఎక్కడ ప్రశాంతతనిచ్చే స్థలాలు కాదు. అన్నీ తిరిగి అలసిపోయి లాస్ట్కి ఒక కంక్లూజన్కి వచ్చేసాడు. దేవుని యొక్క భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి అంతకంటే గొప్ప విధి ఇంకొకటి లేదు. కన్క్లూజన్ ఏంటి అంటే, ఎన్నైనా తిరిగి మొత్తం ఇటు అటు తిరిగేసి వచ్చాడు సొలొమోను. ఇక ఆయనలాగా తిరగలిగిన పరిస్థితి ఇంకెవరికి లేదు. డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఏది కావాలంటే అది అడ్డు లేకుండా ఉంది. అన్నీ తిరిగి లాస్ట్కి ఆయన కన్క్లూజన్ ఏంటంటే, నోవహు ఓడ దగ్గరికి పావురం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోండి, అనవసరంగా ఇటు అటు తిరిగి బ్రతుకుని పాడు చేసుకోకండి, ఇదంతా వ్యర్థమే. ఇది ప్రశాంతతనిచ్చే స్థలం ఎక్కడా లేదు భూమి మీద. ఏవేవైతే మానవుడు ఈరోజు సంతోషాన్ని ఇస్తాయి అనుకొని పరుగులు ఎత్తుతున్నాడో ఇవన్నీ సొలొమోను ఆల్రెడీ పరీక్షించాడు. మళ్ళీ వెళ్ళి మనం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పట్టుకుంటే కాలుతుంది అని అన్నాడు అనుకోండి, ఆల్రెడీ కాల్చుకొని వచ్చాడు ఒక ఆయన. అవునా, కాలుతుందా, నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి అంటే అది బుద్ధిహీనత అవుతుంది. కాలిపోయిన గాయాలతో వచ్చి చూపిస్తున్నాడు, నేను నష్టపోయాను బాబు, మీరు అలా పట్టుకోకండి అని అంటే, అవునా అంటే నువ్వు అనుభవించి తెలుసుకుంటావు, మేమేమో నువ్వు చెప్తే తెలుసుకోవాలా, మేము కూడా అనుభవించి తెలుసుకుంటాం. చాలామంది అనుకుంటారు అంటే సొలొమోను అన్నీ ఎంజాయ్ చేసి అప్పుడు చెప్తున్నాడు, మేము కూడా అలాగే చెప్తాం. ఇది అతి తెలివి అంటారు దీన్ని. అందుకొరకే సొలొమోను అది కూడా రాశాడు, అధికముగా జ్ఞానవంతుడు కాకుము, నేను చెప్పింది విని నేర్చుకో చాలు, నాకంటే ఎక్కువ జ్ఞానం కావాలనుకొని కోరుకోకు. ఆల్రెడీ అన్నీ గాయాలు అయిపోయి, అన్నీ కాల్చుకొని నష్టపోయి, దేవుడు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినా, ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చినా, ఇంత హోదా ఇచ్చినా నేను పొరపాట్లు చేశాను, నాలాగా మీరు చేయకండి అని సొలొమోను చెప్తుంటే, ఈరోజు మరలా చాలామంది మేము కూడా ఇటు అటు తిరిగి అన్నీ అనుభవించి తెలుసుకొని వస్తామంటే అది బుద్ధిహీనత. అలా వెళ్ళి అన్నీ తిరిగి అలసిపోయి నాకు దేవుని పొందే ధన్యకరం అనుకుంటూ అనేక మంది దేవుని వద్దకు తిరిగి వచ్చారు. కనుక ఇక్కడున్న విశ్వాసులంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఈ భూమి మీద దేవుని సన్నిధిలో తప్ప మరెక్కడ ప్రశాంతత దొరకదు. నువ్వు ఒక క్షణం కాళ్ళు నిలబెట్టి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే పరిస్థితి భూమి మీద ఎక్కడ ఉండదు. మనిషికి శాంతి, నెమ్మది అనేది ప్రపంచంలో ఎక్కడ దొరకదు, అది దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు. లోకంలో సంతోషం ఉన్నట్టు కనబడుతుంది, ఏదో కనబడుతుంది, ఆహా అక్కడ వెళ్ళి కాలు పెట్టొచ్చేమో అనుకుంటావు, దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక పీనుగా. నువ్వు అనుకుంటావు అదొక పెద్ద పర్వతం, అమ్మయ్య నాకు ఒక రెస్టింగ్ ప్లేస్ దొరికింది, నేను కాలు నిలపడానికి ఒక ప్లేస్ దొరికింది అనుకో, దగ్గర దాకా వెళ్తావు. దూరం నుండి కొండలాగా కనబడుతుంది, దగ్గరికి వెళ్తే అదొక శవము. విశ్వాసి పరిశుద్ధతను కాపాడుకునేవాడు ఎవరూ కూడా అక్కడ ఒక క్షణం ఉండలేడు. ఈరోజు మీరు ఎక్కడెక్కడైతే ఇంకా లోకంలో ఆనందించగలుగుతున్నారో అది కాకి స్వభావం అన్న సంగతి గ్రహించండి. అపవిత్రమైన స్థలాల్లో కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు, ఆనందించగలుగుతున్నారు. అపవిత్రమైన వాటిని చూస్తూ కూడా ఆనందించగలుగుతున్నారు. అపవిత్రమైన మాటలు వింటూ ఆనందించగలుగుతున్నారు. అపవిత్రమైన స్నేహితుల మధ్యలో కూడా మీరు ఆనందించగలుగుతున్నారంటే ఏదో మిస్టేక్ జరుగుతుంది. నిజమైన మారు మనసు పొందినవాడు అలాంటి స్థలాలలో నెమ్మదితో బ్రతకలేడు. వెంటనే లేచి బయటకు వచ్చేస్తాడు, ఆ స్థలాన్ని విడిచి పారిపోతాడు. యోసేపు పారిపోయినట్టుగా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేరు కూడా. సో ఈరోజు మన మనసుని, మన హృదయాలని ఒకసారి పరీక్షించుకుందాం. ఆ పౌరపు స్వభావం మన జీవితాల్లో ఉందా? అలా దేవుడు అన్నీ తిరిగి పరీక్షించడానికి విశ్వాసికి అవకాశాన్ని ఇస్తాడని చెప్పాను. అయితే 2 రకాలు గమనించండి. కొంతమంది ఏమో ఆల్రెడీ వెళ్ళిపోయి నష్టపోయిన తర్వాత రియలైజ్ అవుతున్నారు. సరే, అలాంటి నష్టపోయిన వారికి కూడా దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. తప్పిపోయిన కుమారుని కథ మనకు తెలుసు. తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు, ఆ ఫ్రీడమ్ తండ్రి ఇచ్చాడు.
నా ఆస్తిలో సగం భాగం ఇచ్చేసి అంటే ఈరోజు ఎంతమంది తండ్రులు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి? ఈరోజు మీ అబ్బాయి మిమ్మల్ని సవాల్ చేస్తున్నాడు, ఇదిగో ఆస్తిలో సగం ఇచ్చేసి అనగానే ఎంతమంది తండ్రులు రెడీగా ఉన్నారు ఈరోజు ఆస్తి ఇచ్చేసి బయటికి పంపించడానికి? నోర్మోయ్, నువ్వు సంపాదించిందే ఇది, నేను అవసరం లేకపోతే ఇంట్లో గెట్ అవుట్ అంటాడే కానీ, సరే నువ్వు బయటికి వెళ్తున్నావు నాయన, ఈ ఆస్తిలో సగం భాగం నీదే కదా అని ఆస్తి బంద్ చేసి డబ్బులు చేతిలో పెట్టి కొడుకుని బయటికి పంపించే తండ్రులు ఎంతమంది ఉన్నారు? మనకు ఆ ఉపమానంలో యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఆ చిన్న కుమారుడు కోరుకున్న కోరికను ఇచ్చేశాడు తండ్రి. సరే నీకు ఆస్తి కావాలి కదా, వెళ్ళు, బయటికి వెళ్ళి ఇటు అటు తిరిగి లోకమేంటో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, వెళ్ళు. ఫ్రీడమ్ ఇచ్చాడు. సరే బయటికి వెళ్ళాడు, అన్నీ తిరిగాడు, తిరగాల్సిన చోట్లన్నీ తిరిగాడు, చేయాల్సిన పనులన్నీ చేశాడు. లాస్ట్కి ఒక పరిస్థితి వచ్చింది, విశ్రాంతి దొరకని స్థలం ఒకటి వచ్చింది, తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చింది. అన్నీ తిరిగి అన్నీ అనుభవించి లాస్ట్కి ఒక కన్క్లూజన్ వచ్చాడు, ఇక్కడక్కడ తిరగడం వేస్ట్, నా తండ్రి ఇంటికి వెళ్ళడమే క్షేమం. అన్నీ నష్టపోయిన తర్వాత బుద్ధి వచ్చి అతడు తండ్రి ఇంటికి చేరారు. నేను అంటాను, నష్టపోయేదాకా ఎందుకు చూస్తారు? బయటికి వచ్చిన వారు ఇటు అటు చూసేసి, అమ్మో ఇక్కడ పరిస్థితులు బాగలేవు, నేను కాలు పెట్టడానికి అనుమతి లేదు అనుకొని వెంటనే పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చేయండి. ఇంకా సూటిగా చెప్తున్నాను, ఎవరెవరైతే ఇటు దేవుల్లో ఉంటూ కూడా మరలా వెళ్ళి లోకంలో ఆనందించాలనుకుంటున్నారో ఈరోజు మారు మనసును పొందండి. బయట ఎక్కడా విశ్రాంతి దొరకదు, బయట ఎక్కడ నిజమైన ఆనందం దొరకదు. దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్తే ఏది కూడా నిజమైన ఆనందాన్ని మనకి ఇవ్వదు. అదంతా నటన, బూటకం. చాలాసార్లు మనం సినిమా తెరల మీద చూసుకుంటూ ఇలాగే ఉంటుందేమో ప్రపంచం అనుకుంటారు. అదంతా మోసం అని ఇంకా మానవులు గ్రహించట్లేదు. సినిమాలో నటించే హీరో రియల్ హీరో కాదు, రియల్ లైఫ్లో వాళ్ళు ఫెయిల్యూర్స్. సినిమాలో నటించే రియల్ హీరోయిన్స్ కాదు వాళ్ళు, అది నటననే. రియాలిటీలో వాళ్ళ లైఫ్ స్టైల్లో వారి జీవితం, వారి కుటుంబ జీవితంలో ఓడిపోయిన వాళ్ళు. కానీ తెర మీదకి చూస్తే మాత్రం అబ్బో వాళ్ళలాగా ఉండాలి అనుకుంటారు లోకం. అది ఒక బూటకం, అదొక నాటకం. ఆ నాటకాన్ని ప్రజలు చూస్తూ ఆస్వాదిస్తూ నేను కూడా ఆ తెర మీద ఉంటే బాగుండు అనుకుంటున్నారు. నిజ జీవితము దేవునిలోనే దొరుకుతుంది, నిజమైన ఆనందం దేవునిలోనే దొరుకుతుంది. కనుక దయచేసి లోకం విషయంలో ఆనందించకండి, దేవుని తట్టు తిరగండి. దేవుని సన్నిధిలో నీకు ఆనందం దొరకకపోతే ఇక లోకంకి ఎక్కడ దొరకదు. ఆనందం దొరికే స్థలంలోనే నువ్వు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావంటే బయటికి వెళ్తే నీకు ఎక్కడ దొరకదు. సో ఆ ఫ్రీడమ్ మాత్రం దేవుడు ఇస్తాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పరిస్థితుల గుండా దేవుడు తీసుకెళ్తాడు, నిన్ను ఓడలోనే ఉంచాడు. నీ రియాలిటీ బయటపడడానికి దేవుడు బయటికి పంపిస్తాడు. అందుకొరకే నేను చాలా ప్రాంతాలకి సంచరిస్తున్నప్పుడు పాస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తారు. నాకు ఇంకొక పాస్టర్కి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లాగైంది. ఏంటి ఆర్గ్యుమెంట్ అని అంటే, ఎవరైనా సంఘంలో నుండి ఒకవేళ కొత్త విశ్వాసి మీ సంఘానికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారో అన్నాడు. ఏం చేస్తాను? కూర్చోబెట్టి వాక్యం చెప్తాను, అంతకుమించి ఏముంది అంటే. అలా ఎలా కూర్చొనిస్తారు మీరు? అతడు వేరే సంఘంలో నుండి వచ్చిన వ్యక్తి కదా అంటే, వస్తాడు, కూర్చుంటాడు, వాక్యాన్ని వింటాడు, ఇష్టం ఉంటే ఇక్కడ కూర్చుంటాడు, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు. మీరు అంత నిర్లక్ష్యంగా ఉంటారా మీ విశ్వాసుల విషయంలో? మరి మీరైతే ఏం చేస్తారని అడిగి. ఎవరైనా వేరే సంఘంలో ఒక విశ్వాసి వస్తే ఆరాధన అయిపోయినాక వాళ్ళని స్పెషల్గా కూర్చోబెట్టి ఎందుకు వచ్చావు అని ఆ పాస్టర్కి ఫోన్ చేస్తాడు. ఎందుకు వచ్చేసాడు ఈ విశ్వాసం మీ దగ్గర నుండి అంటే, ఏదో గొడవపడే వచ్చి ఉంటాడు. ఈ విశ్వాసాన్ని పట్టుకొని నువ్వు ఎందుకు వచ్చావు, ఆ క్రమశిక్షణ తట్టుకోకుండా ఎందుకు వచ్చావు, గెట్ అవుట్ అంటాడట. మళ్ళీ ఆ కాపరితో దగ్గర తీసుకెళ్ళిపోతాడు, వాళ్ళిద్దరిని అక్కడనే ఉంచుతాడు, సమాధానపరుస్తాడు. ఈ సంఘంలో నుండి పొరపాటున ఎవరైనా వేరే సంఘానికి వెళ్తే ఆ సంఘ కాపరి ఒకవేళ వీళ్ళని రానిస్తే ఇమ్మీడియట్గా ఆ పాస్టర్కి ఫోన్ చేసి గద్దిస్తాడట, నా విశ్వాసిని నీ దగ్గరికి ఎందుకు రానిచ్చావు అని ఫోన్ చేసి గద్దిస్తాడు. సో ఈ విశ్వాసులు ఏ సంఘానికి వెళ్ళొద్దు, ఆ సంఘ విశ్వాసులు ఈ సంఘం. అయితే నేనన్నాను, నా సంఘంలో అలాంటి రూల్స్ లేవండి, అందరికీ ఫ్రీడమ్ ఉంది. 25 ఏళ్ళ నుండి అదే ప్రసంగం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చే ఏ విశ్వాస అయినా మీకు స్వతంత్రత ఉంది. మరలా వెళ్ళి ఇంకేదైనా సంఘంలో వెళ్ళి ఆరాధనలో గడపాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. లేదు ఇక్కడ ఎదగలేకపోతున్నాం, ఇంకేదైనా ఎదిగే స్థలం ఒకటి ఉంది అని అనుకుంటే మీకు ఆ స్వతంత్రత ఉంది, దయచేసి వెళ్ళండి. ఇక్కడ మాకు సరిపడా ఆహారం దొరకట్లేదు, మేము దేవుళ్ళు ఎదగట్లేదు అని అంటే మీకు ఎలాంటి హద్దులు లేవు. ఇక్కడ మీరు ఎదగడమే మాకు కావాలి. ఇంతకంటే ఒక బెస్ట్ ప్లేస్ ఉందంటే వెళ్ళండి, ఆ స్వతంత్రత ఇస్తామండి మేము అని అంటే ఆయన దాన్ని తప్పు పడుతున్నాడు. చూడండి, దేవుని మనసు ఏంటంటే 4 గోడలు కట్టేసి ఇక్కడనే బ్రతుకు ఇక జీవితకాలం అనే దేవుడు కాదు. బౌండరీస్ పెడతాడు కానీ స్వతంత్రత ఇస్తాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు ఆయన దగ్గరికి రావాలి కానీ ఆయన నిన్ను 4 గోడల మధ్య నిన్ను ఒక బానిసగా చేసేసి బతుకుతే చావైనా బ్రతుకైనా ఇక్కడే ఇక
అని నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టే దేవుడు కాదు. ఆదాము అవ్వకు దేవుడు చెప్పాడు, ఈ తోటలోని అన్ని చెట్ల ఫలములను తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును తినకూడదని చెప్పేసి దాని చుట్టూ బౌండరీస్ గీసి పెట్టాడా? ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆదాము అవ్వని అటు వెళ్లకుండా చుట్టూ ఏదైనా ఫెన్సింగ్ వేసాడంటే లేదు. ఆదాము అవ్వని స్పెషల్గా కాళ్ళు చేతులు కట్టేసి పెట్టాడా, మీరు అటు వెళ్తే తింటారు చచ్చిపోతారని? దేవుడు స్వతంత్రత ఇచ్చి పరీక్షిస్తాడు, బయటికి విడుస్తాడు, ఆయన చేతుల మీదుగానే బయటికి పంపుతాడు. వెళ్ళండి, లోకానికి వెళ్ళి చూసిరండి. బయటికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అలా బయటికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది అర్థం చేసుకొని వచ్చారు. మళ్ళీ బహుశా ఇక్కడ ఉంటారు కొంతమంది, ఈ సంఘానికి వస్తూ మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ వేసేసి వద్దాం అంటే వెళ్ళిరండి, స్వతంత్రత ఉంది, వెళ్ళిరండి. అలా ఇటు అటు అన్నీ తిరిగేసి మరలా వచ్చి కూర్చున్నారు. ఇక్కడ పరీక్షించడానికి స్వతంత్రత దేవుడు ఇస్తాడు. మననేం బానిసలుగా దేవుడు చేయలేదు. దేవుణ్ణి ఇష్టముతో మనం ప్రేమించాలి. ఎన్ని లోకములోనున్నవి ఆకర్షించినా నాకు దేవుడే కావాలి అనుకొని వచ్చిన వాడు ధన్యుడు. ఈరోజు ఈ ఆరాధన కార్యక్రమానికి మీరు వచ్చారంటే మీ ఇష్టంతో రావాలి. ఎవరో బానిసత్వంతో రాకపోతే దేవుని శాపం మీ మీదకి వస్తుందని భయపెట్టించి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వస్తే నాకు దీవెన కాదు, మీకు దీవెన కాదు. మీరు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆనందించడానికి ఇది అనుకూలమైన స్థలము అని అనుకున్నప్పుడే అది మీకు దీవెన. ఎవరో బలవంత పెట్టి మిమ్మల్ని భయపెట్టి దేవుని మందిరానికి తీసుకొని వస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సో దేవుని ఆరాధించే వాళ్ళు కూడా హృదయపూర్వకంగా ఆరాధించాలి. లోకంలో ఎన్నున్నా దేవా నాకు నువ్వే కావాలి, లోకంలో నాకు ఎన్నో ఆకర్షించేవి కనబడుతున్నాయి, కాదు నాకు నువ్వే కావాలి అనుకుంటూ అన్నీ పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి అన్నాడు. మేలైనది ఏంటి అంటే నీ సన్నిధి, నీ పొందు నాకు ధన్యకరం. అదే మన కన్క్లూషన్. భక్తులందరూ తిరిగి వచ్చిన వాళ్ళే. ఇంతకుముందుకు మనం ఎగ్జాంపుల్స్ విన్నాం. ఆసాపు పరీక్షించాడు అందరినీ, నో నాకు దేవుని సన్నిధే కావాలి. సొలొమోను అన్నిటినీ పరీక్షించాడు, నాకు దేవుని సన్నిధే కావాలి. తప్పిపోయిన కుమారుడు బయటికి వెళ్ళి లోకంలో అనుభవించాల్సిన అన్నీ అనుభవించాడు. లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే నా తండ్రి ఇంట్లోనే నాకు క్షేమం అని తిరిగి తండ్రి ఇంటికి వచ్చేసినట్టుగా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరలా తిరిగి తండ్రి ఇంటికి వద్దాం, దేవుని ఇంటికి చేరుకుందాం. ఎన్ని పరిస్థితుల్లో ఎంత తొట్టిలినా కొన్నిసార్లు బయటికి వెళ్ళి కాలు కూడా పెట్టుంటాం కింద. కాలు పెట్టగానే ఏదో మంచి నెలలాగా అనిపించింది కానీ కాలు పెట్టగానే లోపలికి దిగిపోతుంది. అదేదో మురికికుంట కాలు పెట్టగానే శవంలోనికి దిగిపోయింది, అబ్బో కంపు కొట్టేసింది, వెంటనే తీసేసాం. సరే అదే కాళ్ళతో నువ్వు వచ్చిన దేవుడు రిసీవ్ చేసుకుంటాడు. నేను అనుకుంటాను, ఒకవేళ పావురం తెలియకుండా ఒక దగ్గర కాలు పెట్టింది అనుకోండి, ఒక బురదలో కాలు పడింది, కాళ్ళకంత బురద అంటూ ఉండొచ్చు. మరలా పావురం తిరిగి వస్తే నోవాహు తీసుకోడా దాన్ని? చిచ్చి దీని కాళ్ళకు బురద ఉంది, గెట్ అవుట్ అంటాడా? నో. పైగా దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడో చూడండి నోవాహు. అది కిటికీలోకి డైరెక్ట్ రావచ్చు, దానికి ఒక చిన్న కిటికీ రంధ్రం ఉంటే లోపలికి వచ్చేదా పావురం? కానీ నోవాహు ఎలా వెల్కమ్ చేశాడో చూడండి. దానికి నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకొనెను. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకోలేను. ఎందుకు వెళ్ళలేదు? అది చిన్న రంధ్రం దొరుకుతూ లోపలికి వెళ్ళిపోతుంది అది. కానీ నోవహు మనసు కూడా కనబడుతుంది ఇక్కడ. దేవుని యొక్క తత్వాన్ని నోవహు చూపిస్తున్నాడు. చేతులు చాపి అది చేతుల మీదకి వచ్చి వాలేటట్టుగా చేసి దాన్ని లోపలికి వెల్కమ్ చెప్తున్నట్టు. నిజమే, మనం లోకంలోనికి వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా కాలు బురదలో పడినా ఆ బురద కాళ్ళతోనే నువ్వు తిరిగి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడితే చీచి అపవిత్రమైన వ్యక్తి నాకు అక్కర్లేదు అన్నాడు దేవుడు. ఆయన 2 చేతులు చాపి మరలా నేను రిసీవ్ చేసుకుంటాడు. ఆయన చేతుల మీద వాలుటకు దేవుడు మరలా నీకు పర్మిషన్ ఇస్తాడు. ఇది బయటికి వెళ్ళి ఏ శవాన్ని దొక్కొచ్చిందో అని చెప్పేసి నోవహు ఎలాగైతే దాన్ని వ్యతిరేకించలేదో, పర్వాలేదు నువ్వు ఏ స్థితిలోనికి వెళ్ళినా మరలా రిటర్న్ వచ్చావు, అదే కావాలి. 2 చేతులు చాపి దాంట్లో ఆ పౌరాన్ని పట్టుకొని లోనికి తీసుకుని వెళ్ళినట్లుగానే ప్రతి మనిషిని దేవుడు తన 2 చేతులు చాపి తన తట్టు ఆహ్వానిస్తున్నాడు. తన దయగల హస్తములను దేవుడు చాచి నువ్వు రిటర్న్ రావడమే కావాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వస్తుంటే తండ్రి రియాక్షన్ ఎలా ఉంది? దూరం నుండి చూస్తున్నాడు. తప్పిపోయి తిరిగి వస్తున్న కుమారుని చూస్తున్నాడు కానీ ఆ కుమారుడు ధరించుకున్న వస్త్రాలను చూడట్లేదు. మురికి గుడ్డలు, చింపిరి గుడ్డలు, బహుశా ఒక బికారిలాగా, ఒక అడుక్కునే వాళ్ళ, గతిలేని వాళ్ళ, కంపు కొట్టే స్థితిలో ఉన్నాడు. అవన్నీ చూడట్లేదు తండ్రి. వాడు రిటర్న్ వస్తున్నాడు, అది కావాలి నాకు.
తప్పిపోయిన కుమారుడు రిటర్న్ వస్తుంటే పరుగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తెచ్చుకున్నట్టు, నోవహు చేతుల మీదకి ఆ పావురాన్ని తీసుకొని లోపలికి వెళ్తున్నట్టు దేవుని యొక్క ప్రేమని ఈరోజు దేవుడు మనకు కనుపరుస్తున్నాడు. ఎంత ఘోర పాపి అయినా ఒకవేళ నిజంగా ఆ కాకి మళ్ళీ రిటర్న్ వచ్చిన నోవహు చేర్చుకునేవాడు. అది ఎంత తిరిగి శవాల మీద తను రోజంతా గడిపినా అది రిటర్న్ వస్తుందంటే నోవహు పావురం కోసం చేతులు చాపినట్టే కాకి కూడా చాపేవాడు. ఈరోజు దేవుడు ఒకవేళ పాపంలో కూరుకుపోయిన స్థితిలో ఉన్న నువ్వు దేవుని తట్టు వస్తే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పాపములు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా ప్రతి ఘోరమైన పాపమును కూడా క్షమించి కడిగి పవిత్రపరచడానికి శక్తిగల ఆయన రక్తం మనకు అందుబాటులో ఉంది. కాబట్టి దేవుని దగ్గరికి తిరిగి రండి, దేవుని వద్దకు తిరిగి రండి. ఎన్నోసార్లు ఇజ్రాయిల్కు దేవుడు ఇదే పిలుపునిస్తాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కోడి తన రెక్కల కిందికి తన పిల్లల్ని చేర్చుకొనున్నట్లు ఎన్నోసార్లు మిమ్మల్ని చేర్చుకోవడానికి నా చేతులు చాపాను, నా రెక్కలు చాపాను, రాలేదు ఎవరు. ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, నోవహు చేతులు ఇలాగే పెట్టాడు పావురం వస్తుందని, దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత బాధ అనిపిస్తుందో. అరే దీనికోసం నన్ను 2 చేతులు చాపారు, వెల్కమింగ్ చెప్దాం అనుకున్నాను, వచ్చినట్టే వచ్చింది, అటు వెళ్ళిపోయింది. ఒకవేళ అలా వెళ్ళిపోతే నోవహు ఎలా బాధపడేవాడో, దేవుని దగ్గరకు వచ్చినట్టే వచ్చి కొంతమంది మళ్ళీ లోకం వైపు ఆకర్షింపబడిపోతారు. ఇంతగా నీకోసం చేతులు చాపిన దేవుని దగ్గర రాకుండా ఇంకా లోకంలో ఎన్ని రోజులు ఆనందిస్తావు? ఇక చాలు, లోకంలో ఆనందించిన దినములు చాలు, ఇటు అటు తిరిగిన రోజులు చాలు. ఒక గురి గమ్యం లేదు. ఇటు అటు తిరగడం అంటే ఒక స్థిరమైన స్థలం లేదన్నమాట. సరే ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడ ఉందా మా కొద్ది రోజులు అంటే లేదు, ఇక్కడ బాగలేదు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఇంకో దగ్గర ఇంకొక స్థలానికి వెళ్ళడం, ఇలా ఇటు అటు తిరగడమే జీవితం అంతా. ఒక గురి గమ్యము లేకుండా దిక్కుతోచని స్థితిలో తిరిగిపోవడమే ఉంటుంది. దేవుడు లేకపోతే, దేవుడు ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు, ఎక్కడున్నా స్టేబుల్గా ఉంటాడు. ఎక్కడున్నా కూడా కన్ఫ్యూజన్ అనేది వారి జీవితంలో ఉండదు, గందరగోళమైన జీవితం ఉండదు. స్థిరమైన జీవితం, స్థిరమైన మనస్సు, స్థిరమైన విశ్వాసం వారి జీవితాల్లో ఉంటుంది. కనుక వారి జీవితాలు ఎప్పుడు కూడా చెదిరిపోవు. ఈరోజు మన జీవితాల్లో దేవుని తట్టు తిరిగి రావడం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. సరే ఇక్కడ పావురం మొదటిసారి తిరిగి వచ్చింది, మళ్ళీ 7 రోజులు ఆగిన తర్వాత మరలా అదే పావురాన్ని మరలా పంపాడు. ఆ పావురం వెళ్ళింది. ఆ పావురం వెళ్ళిన తర్వాత ఈసారి వచ్చేటప్పుడు ఒక ఒలివ ఆకుని అది నోట్లో తీసుకొని వచ్చిందట. ఒక ఒలివ ఆకుని తీసుకొని రాగానే నోహుకు అర్థమైపోయింది ఏంటంటే, ఓహో ఇప్పుడు నీళ్లు ఇంకిపోయాయి, చెట్లు మొలవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రకృతి మరలా క్రొత్తదనాన్ని తీసుకొని వచ్చింది. ఒలివ ఆకు శాంతిని సూచిస్తుంది, నెమ్మదిని సూచిస్తుంది, క్రొత్తదనాన్ని సూచిస్తుంది. అవన్నీ నోవహుకి ఇన్ఫర్మేషన్ అందగానే నోవహు చాలా ఆనందించాడు. అయితే మరలా 7 రోజులు ఆగిన తర్వాత మరలా అదే పావురాన్ని బయటికి పంపించాడు. ఇప్పుడు ఆ పావురం ఎక్కడికి వెళ్ళింది? దానికి కాలు పెట్టే స్థలం దొరికింది. దానికి శ్రేష్టమైన స్థలం దొరికినప్పుడు అప్పుడు తిరిగి నోవహు యొద్దకు అది రాలేదు. ఎందుకంటే ఏ రోజైనా మరలా ఈ ఓడలో నుండి అది బయటికి రావాల్సిందే. కాబట్టి బయటికి వచ్చినప్పుడు మరొక శ్రేష్టమైన స్థలం దొరికేంత వరకు అది ఓడలో ఉండాల్సిందే. ఇప్పుడు ఈ పావురం మరలా 3వసారి తిరిగి రాకపోవడానికి కారణం ఏంటి? ఇంకేదైనా అపవిత్రమైన దగ్గర సెటిల్ అయిపోయిందనా? కాదు. ఇక బెస్ట్ ప్లేస్ దానికి ఇవ్వబడింది కనుక అది మరలా తిరిగి రాలేదు. సో ఈ లోకంలో ఉన్నంత వరకు మనం దేవుని సంఘంలో సహవాసంలో ఉంటాము. రేపు నిత్యత్వం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి గుడులు గోపురాలు కట్టుకొని ఉండం. ఇక దీనికంటే బెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం కనుక మరలా ఇక్కడికి తిరిగి రామిక. మనమందరం కూడా నిత్యత్వంలో దేవునితో పాటు యుగయుగములు జీవిస్తున్నాం. దేవుడే దానికి ఆలయం. ఇక మరలా గోడలతో కట్టుకున్న ఆలయాలు ఉండవు. దేవుడే మనకు ఆలయంగా మారుతాడు. మనం ఏదో కట్టుకున్న ఓడలు ఉండవు. ఇక దేవుని సన్నిధే మనకు ఆశ్చర్యపురంగా మారుతుంది. అక్కడ యుగయుగములు మనం జీవించబోతున్నాం. సో ఇక్కడ పావురం లాంటి గుణం ఉందా, కాకి లాంటి గుణం ఉందా ఒకసారి పరీక్షించుకుందాం. లోకంలో ఉన్న వాటిని చూసి ఆనందిస్తున్నారా, లేదా చీచి ఇక్కడ నేను బ్రతకలేను, ఇది నేను ఉండే స్థలం కాదని, దేవుని సన్నిధే నా క్షేమం అని దేవుని దగ్గరకు వస్తున్నారా? బాగా పరీక్షించి మన జీవితాల్లో ఎక్కడెక్కడైతే ఏ లక్షణాలు కనబడుతున్నాయో, సరిదిద్దుకోవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు సరిదిద్దుకొని దేవుని సన్నిధికి తిరిగి వద్దాం. దేవుని సన్నిధిలోనే నిత్యము మనము ఆనందిద్దాం. ఇంకా ఇందులో చాలా విషయాలు మనకు నేర్చుకోవలసినవి ఉన్నాయి. ఈ కింది వాక్య భాగంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. మళ్ళీ మనకు అంశం మారిపోతుంది కనుక వాటిని నేను ఇప్పుడే చెప్పట్లేదు. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ నోవహు నుండి ఒక అద్భుతమైన పాఠం ఒకటి నేను చెప్పి ముగిస్తాను. ఇలా పావురాన్ని పంపించి అది ఒలివ ఆకుని తీసుకొని వచ్చేసరికి అర్థమైపోయింది కదా ఇప్పుడు నోవహు గారికి, బయట పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, మేము వెళ్ళి జీవించవచ్చని తెలిసిపోయింది కదా. మరి తలుపులు తీసుకొని బయటకు వచ్చేసాడా?
రాలేదు. 40 days వర్షం కురుస్తుందని దేవుడు చెప్పాడు, 40 రోజులు అయిపోయింది. మరి ఇప్పుడు ఓపెన్ చేసి బయటికి రావచ్చు కదా? నో, ఇంకా రావట్లేడు. బయట పరిస్థితి అనుకూలం, పావురం వెళ్ళిపోయింది అంటే పావురం క్షేమంగా ఉంది బయట, కాబట్టి నేను కూడా బయటికి వెళ్ళి క్షేమంగా ఉండొచ్చు అని అనుకొని తలుపులు తెరుచుకొని బయటికి రావచ్చు కదా? రాలేదు. ఎప్పటి వరకు రాలేదు నోవహు? చూడండి అక్కడ 13-14 వచనాలు చూడండి. మరియు 601 సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. 15 వచనం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారుడు నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. ఇక్కడ బాగా గమనించండి. మొత్తం ఓడలో ఎన్ని రోజులు ఉన్నాడు అన్న ప్రశ్న అడిగాను. ఎన్ని రోజులు ఉన్నాడు నోవహు ఓడలో? జలప్రలయానికి 7 రోజుల ముందు ఓడలోనికి ప్రవేశించారు. 7 days. ఈ క్యాల్కులేషన్స్ అన్నిటికంటే సింపుల్, ఈజీగా చెప్పేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఓడలోనికి వెళ్ళాడు? 600 సంవత్సరాలప్పుడు 2వ నెల 17వ దినమున ఓడలోనికి ప్రవేశించాడు. అంతేనా? 7వ అధ్యాయం చూడండి ఒకసారి, 10వ వచనం. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఓటలన్నీయు ఆ దినమందే విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. నోవహు యొక్క వయసు 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడెను. ఆయన వయసును బట్టి చూడండి, 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున వర్షం స్టార్ట్ అయింది. 17వ దినమున అంటే ఓడలోనికి ఎప్పుడు ప్రవేశించాడు ఆయన? 600 సంవత్సరం 2వ నెల 10వ తారీఖునే ఓడలోనికి ప్రవేశించినట్టు. 17వ రోజున జలప్రలయం స్టార్ట్ అయింది అని అంటే 7 రోజుల ముందే ఓడలో ఉన్నారు వాళ్ళు. ఆయన వయసు ఎంతున్నప్పుడు వారు బయటికి వచ్చారు? 8వ అధ్యాయం 14వ వచనం. 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయుండెను. ఆగండి. 2వ నెల 601వ సంవత్సరం అంటే 1 year అయిపోయింది. 1 year పైన ఎన్ని రోజులు? 2వ నెల 27వ దినమున భూమి మీద నీళ్ళు ఇంకిపోయి అంటే బయటికి వచ్చే రోజు అన్నమాట. 2వ నెల, అక్కడ 2వ నెల 10వ తారీఖున ఆయన లోపలికి ప్రవేశించాడంటే ఇక్కడ 2వ నెల 10వ తారీఖు 1 year అయిపోయింది. 2వ నెల 10వ తారీఖు 1 year అయితే ఇంకెన్ని డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి? ఇక్కడ 7 రోజులు ఉన్నాయి. 27 daysలో 10 మైనస్ చేయాలి, 17 మిగులుతుంది. 1 year 17 days. ఓకేనా? మనము సంవత్సరానికి ఎన్ని రోజులు లెక్కలోకి వేసుకుంటాం? 365 రోజులు. కానీ ఆ రోజుల్లో చంద్రుని ఆధారం చేసుకొని నెలలు కౌంటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం సూర్యుని చుట్టూ భూమి ఒక రౌండ్ తిరిగితే ఒక రోజుగా పరిగణిస్తున్నాం. ఆ రోజుల్లో చంద్రుని ఆధారం చేసుకొని చంద్రుడు భూమి చుట్టూ ఒక రౌండ్ తిరిగితే ఒక నెల అయిపోయినట్టు. 15 రోజులు ఒకవైపు, 15 రోజులు ఒకవైపు కాగా 29.5 days అన్నమాట. యాక్చువల్లీ ఒక లూనార్ మంత్. చంద్రుని బేస్ చేసుకొని నెలని కౌంట్ చేస్తే 29 రోజుల నర. సో మనం అందాజగా 30 రోజులు వేసుకుంటే, మామూలుగా లూనార్ ఇయర్ ప్రకారం చంద్రుని ఆధారం చేసుకొని సంవత్సరం కౌంటింగ్ చేస్తే మనకు 354 రోజులు. సరే, అందుకొరకే రోజుల్లా కౌంట్ చేసుకోకుండా సంవత్సరం మీద ఎన్ని రోజులు? 17 రోజులు నోవహు ఆయనతో పాటు కుటుంబము జంతువులన్నీ కూడా ఓడలో ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, సంవత్సరం పాటు ఒకే ఓడలో 4 గోడల మధ్యలో ఉండడం అంత ఈజీ అయినా? దేవుడు ఉండమన్నంత వరకు ఉండాలి. ఇక్కడ నోవహు నుండి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఏంటంటే, బయటికి రండి అని దేవుడు చెప్పేంత వరకు నోవహు బయటికి రాలేదు. లోపలికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, బయటికి రావడానికి తన ఇష్టాన్ని వాడుకోలేదు. అయితే బయట పరిస్థితి తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడే కానీ, ఓహో బయట అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా అయితే నేను వెళ్ళిపోతాను అని సొంత నిర్ణయం తీసుకోలేదు. దేవుడు చెప్పేంత వరకు ఏ పని మనం చేయకూడదు. దేవుడు వెళ్ళమనేంత వరకు వెళ్ళకూడదు. దేవుడు ఉండమన్నంత వరకు ఉండాలి. దేవుడు ఏమి సెలవిచ్చునో అది తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తేనే మనకు క్షేమం. కొన్నిసార్లు మన ఆలోచనలు చెప్తాయి, బాగానే ఉంది కదా, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి, బయటికి రావాలంటే నోవహు తలుపే తీయాలా, కిటికీలు రాలేడా బయటికి?
బయటికి రావాలనుకున్నాడు ఏ అడ్డదారైనా వెతుక్కుంటాడు. కానీ నోవహు మనసును చూడండి, అతడు దేవుని సెలవు కోసం ఎదురు చూస్తున్నాడు. నా ఇష్టం కాదు నాయన, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను దూకేస్తాను, కాదు కాదు కాదు. కొన్నిసార్లు అన్నీ అట్రాక్టివ్గా కనబడితే ఇప్పుడు వెళ్ళి నా జ్ఞానంతో నేను ఏదైనా చేసేస్తాను అనిపిస్తుంది. ఆగండి, తొందరపడకండి. దేవుడు తలుపు తీయాలి. దేవుడు ద్వారం తీస్తే దాన్ని మూయలేడు ఎవరు. దేవుడు మూసించిన దారం నేను తెరుచుకుంటానంటే అది పనికిరాదు, నష్టపోతావు. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడు, దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలంటే మరి సంవత్సరం పైన కనిపెట్టాల్సి వచ్చింది. మనకు అన్ని క్షణాల్లో అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్ ఫుడ్ అలవాటు అయిపోయింది, క్షణాలలో ఫుడ్ వచ్చేయాలి అంతే. ఇప్పుడు ఎట్లా అయిపోయింది కాంపిటీషన్ అంటే, ఇంతకుముందు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసిన 1 గంటకి 2 గంటలకు వచ్చేవి. అయితే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయి, సార్ ఏ ఆర్డర్ చేసినా 15 నిమిషాల్లో మీ ఇంటి ముందు, 2 నిమిషాల్లో మీ ఇంటి ముందు, 3 నిమిషాల్లో మీ ఇంటి ముందు, అట్లా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మనిషికి ఆతృత ఎక్కువైపోయింది, ఏదన్నా క్షణాలలో అయిపోవాలి. ఎవరు క్షణాల్లో చేస్తారో దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఆత్మీయ జీవితం కూడా అలాగే అనుకుంటున్నారు. ఇట్లా అయిపోగానే క్షణంలో చిటికల మీద అయిపోతాయి పనులన్నీ. కావు. నువ్వు అనుకున్న టైమింగ్లో అన్నీ జరిగిపోవు, దేవుని టైమింగ్లో అన్నీ జరుగుతాయి. అమ్మా దేవా సంవత్సరం ఎదురు చూడాలంటే, అవును సంవత్సరం కాదు 2 సంవత్సరాలు ఉండాల్సిందే అక్కడ. మోషే మిద్యాన్ అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మామూలు విషయం అనుకుంటున్నారా? 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ బ్రతకడం ఏంటో జీవితం యొక్క గురి గమ్యం. 40 ఏళ్ళు ఐగుప్తు దేశంలో స్కాలర్, ఆయన గొప్ప పండితుడు, సకల విద్యలను అభ్యసించిన వాడు, అంత బాగా పిహెచ్డీలు చేసినాడు. అడవిలోకి వెళ్ళి గొర్రెలు మేపుతున్నాడు. ఎన్ని రోజులు? 1 రోజా 2 రోజుల? 40 సంవత్సరాలు. ఏంటి నాయన నా బ్రతికేంటి? నేను పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, అసలు నా వంశం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఈరోజు ఏందైనా నా గతి ఇట్లా ఉందంటే, ఆగు వెయిట్ చేయి. 40 సంవత్సరాల దాకా దేవుడు ప్రత్యక్షం కాలేదు, ఆ తర్వాత ప్రత్యక్షం అయ్యాడు. అంటే ఎంత లాంగ్ పీరియడ్ వెయిటింగో చూడండి. వెయిటింగ్ నీకు ఇష్టం లేదు, కానీ దేవునికి తెలుసు రైట్ టైం ఎప్పుడు. ఆయన టైమింగ్ కంటే ముందే దూకినవా నష్టపోతావు. దేవుడు సెలవివ్వక మునుపు ఏ పని చేయకండి. దేవుడు సెలవిచ్చిన తర్వాత చేస్తే ఏ పరిస్థితి అయినా ఆయన హ్యాండిల్ చేస్తాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు బెస్ట్ టైం, నీకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు అయ్యో పౌరం తీసుకొచ్చింది కదా, ఒలివ ఆకు తీసుకొచ్చింది, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి కదా పరిస్థితులు, నీకు కనబడతాయి అలా. అప్పుడు పంపలేదు దేవుడు, ఇంకా టైం వెయిట్ చేయించాడు వాళ్ళని. ఆ పావురం ఒలివ ఆకు తెచ్చిన తర్వాత కూడా వెంటనే దేవుడు ఓపెన్ చేయలేదు. ఇంకా వెయిట్ చేయి నోవహు, వెయిట్ చేయి అని వెయిట్ చేయించి ఆయన టైమింగ్స్లో దేవుడు ఆజ్ఞ ఇచ్చి బయటికి పంపాడు. సో దేవుని చిత్తం కొరకు కనిపెట్టండి. లోకం ఏం చెప్తుందో, పరిస్థితులు ఎలా కనబడుతున్నాయో వాటిని చూసి నడవకండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడవండి. ఇదే మన జీవితానికి సరైన గమ్యాన్ని ఇస్తుంది. ఈ మాట ప్రకారం జీవించిన వాడు ఎప్పుడు నష్టపోడు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఎప్పుడు నష్టపోతాం. పరిస్థితి అంతా అనుకూలంగా ఉంది కదా, బాగానే ఉంది కదా నిర్ణయాలు తీసుకుంటాం, కానీ అవి నష్టానికి దారితీస్తాయి. సో దేవుని చిత్తానికి లోబడదాం. నోవహు నుండి ఒక అద్భుతమైన పాఠం, విశ్వాసం కనబడుతుంది, నిరీక్షణ కనబడుతుంది, లోబడుట, విధేయత అనేది కనబడుతుంది. దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. ఇదిగో జలము చేత భూమి నిండిపోబోతుంది. ఆ మాటను నమ్మాడు. విశ్వాసంను బట్టి నోవహు ఓడలోకి ప్రవేశించాడు. నిరీక్షణ చూశాడు. దేవుడు ఒకరోజు నన్ను బయటికి తీసుకొని వస్తాడు, మరలా మంచి రోజులు వస్తాయి, లోకమంతా నాశనమైన నా కొరకు మరలా చిగురించే రోజులు వస్తాయి. ఎదురు చూశాడు, నిరీక్షణ ఉంది. ఎన్ని రోజులు? 1 రోజు కాదు, సంవత్సరం పైన. లోబడ్డాడు. దేవుడు బయటికి రమ్మనేంత వరకు బయటికి రాలేదు. ఈ లక్షణాలు మన జీవితంలో నేర్చుకొని ఒక మంచి భక్తి కలిగిన జీవితాన్ని అవలంబించుకుందాం. అందరం కూడా తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.